ఓం శనీశ్వరాయ నమో నమః. నమస్కారములు. పురాణాల ప్రకారంగా నవగ్రహాలలో అత్యంత శక్తిమంతుడు, న్యాయాధిపతి అయిన శనిదేవుడు ఎందుకు నల్లగా ఉంటాడు? తన తండ్రి అయిన సూర్య భగవానుడిని ఎందుకు శపించాడు? ఆయన భూమిపైకి ఎందుకు వచ్చాడు? పురాణాల ప్రకారం శనిదేవుని జన్మ వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జన్మ రహస్యం. సూర్య భగవానుడి భార్య సంజ్ఞాదేవి సూర్యుని తేజస్సును భరించలేక తన నీడ నుంచి ఛాయాదేవి అనే స్త్రీని సృష్టించింది. తన స్థానంలో ఛాయను ఉంచి సంజ్ఞాదేవి తపస్సుకు వెళ్ళిపోయింది. సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన బిడ్డయే ఈ శనిదేవుడు. ఛాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు శివుని కోసం కఠోర తపస్సు చేస్తూ ఎండలో ఉండటం వలన గర్భంలోని శిశువు నల్లగా మారిపోయాడు. శనిదేవుడు జన్మించగానే ఆయన నలుపు రంగును చూసి సూర్యుడు ఆయన నా బిడ్డ కాదని ఛాయాదేవిని అవమానించాడు. అది భరించలేక శనిదేవుడు తన తండ్రిని కోపంతో చూశాడు. ఆ చూపు వల్ల సూర్య భగవానుడు కూడా నల్లగా మారిపోయి గ్రహానికి గురయ్యాడు. భూమికి ఎందుకు వచ్చాడు? శనిదేవుడు కేవలం గ్రహం మాత్రమే కాదు, కర్మఫలాలను అందించే దేవుడు. ఈ లోకంలోని మానవులు చేసే పాప పుణ్యాలను లెక్కగట్టి వారికి తగిన శిక్షలను లేదా ఫలాలను భూమిపై అందించడానికి ఆయనకు పరమశివుడు న్యాయాధిపతిగా నియమించాడు. అందుకే ఆయన శివుని ఆజ్ఞ మేరకు భూలోకంలో మానవులు కర్మలను సరిదిద్దడానికి తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు. ఆయన భూమిపై రావడం అంటే మనుషులను భయపెట్టడానికి కాదు, వారిని ధర్మ మార్గములో నడిపించడానికి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముగింపు. శనిదేవుడు కష్టాలు పెడతాడని భయపడటం కన్నా మనం ధర్మంగా ఉంటే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. హనుమంతుడిని లేదా శివుడిని పూజించే వారిని శనిదేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని శాస్త్రాలు, పురాణాల ప్రకారంగా దైవభక్తి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓం శనిశ్చరాయ నమో నమః. శనీశ్వర దేవుడు మన జీవితానికి చాలా అవసరము. అందుకే ఇలాంటి విషయాలను పూర్తిగా తెలుసుకొని దైవానుగ్రహం పొందుదాం. ఓం శనీశ్వరాయ నమో నమః. నమస్కారములు అందరికీ.